మాట్లాడతలేరు కదా నువ్వేంది మళ్ళీ గడపారే పట్టుకొని నిలబడ్డావు. సింగరేణిలో మారినా కానీ కోల్ కటర్ డిజిగ్నేషన్ మారలేదు. కోల్ కటర్ డిజిగ్నేషన్ మారలేదు. ఇది స్టార్టింగ్ నుంచి సింగరేణి స్టార్ట్ అయిన కాడ నుంచి ఇదే డ్రెస్సింగ్ రాడు, ఇదే వాడాలి. డ్రెస్సింగ్ రాడ్ అంటారా దీన్ని? నువ్వేం చేస్తావన్నా మరి రాడ్ పట్టుకొని? అక్కడ నేను సైడ్ గానీ టాప్ గానీ టెస్ట్ చేసుకుంటా, లోపలికి కట్ చేసి సరే ఏదైనా బ్యాడ్ ఉంటే దీంతో పొడుస్తాం. సైడ్ కూడా డ్యామేజ్ ఉంటే అది కూడా డ్రెస్సింగ్ చేసుకుంటాం. మెయిన్ అసలు మనం స్టార్టింగ్ చేసేది టాప్ అండ్ సైడ్ డ్రెస్సింగ్. టాప్ అండ్ సైడ్ డ్రెస్సింగ్. దీనికి బ్యాడ్ సరే ఏదన్నా వేరే పరికరం కనిపెట్టలేదు సింగరేణిలో కూడా. ఓన్లీ ఇదే పరికరం. మనం బ్యాడ్ కానీ సైడ్ కానీ బ్యాడ్ కావాలంటే ఇదే. అక్క ఇట్లా మేము ఈ రూఫ్ టెస్ట్ చేసుకుంటాం. అంతా ఓకే మంచిగా సౌండ్ వచ్చింది కదా ఓకే అన్నాడు. అంత ఓకే. డల్ సౌండ్ వస్తే బ్యాడ్ అయింది అనుకో, డల్ సౌండ్ వస్తుంది. దాన్ని ఏం చేస్తామంటే దాన్ని మేము క్లియర్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ పేసిగా ఇలాగే మేము ఉల్లు వస్తుంది. ఇగో ఇది 6L అంటే లెవెల్ 6 అన్నమాట. ఇది ఊడుస్తున్నారు. ఇది అప్పుడైతే వినబడుతుంది. ఏం నడుస్తున్నది? అవునక్క, ఇప్పుడు మనం ఏం చేసినట్టు అటు బొగ్గు తీసేసినాం. అంతా బొగ్గు తీసేసినాక అంతా ఖాళీ ఉంటది కదా, ఆ ఖాళీకి మనం ఇట్లా అడ్డు పెట్టినాం. బ్యారికేడ్ అంటాం దీన్ని. ఈ మెషిన్ బ్యారికేడ్ ఇట్లా అడ్డు పెట్టేసి ఇప్పుడు ఈ పైప్ ద్వారా మనం ఇసుకను నీళ్లు మిక్స్ చేసి పంపుతాను. ఇదే పైప్ ద్వారా ఇప్పుడు అందులో నుంచి ఇసుక అంతా అలా పడుతుంది. నీళ్ళేమో ఇటు బయటికి వస్తాయి, ఇసుక లోపల ఆగిపోతుంది. అది మొత్తం నిండిపోతుంది, అది పూడ్చుకపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇటు పక్కన మళ్ళీ బొగ్గు తీస్తాం. మీద మనకి సర్ఫేస్ లో బంకర్ ఉంటుంది, పెద్ద బంకర్ ఉంటుంది. అందులో ఇసుక పోస్తుంది. దాని పక్కన ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ రెండింటిని మిక్స్ చేసి మనకు మీద నుంచి ఇక్కడ వరకు బోరోలు వేస్తాం. బోరోలు నుంచి పైపులు వస్తాయి. ఆ పైపులు మన అక్కడ నుంచి ఇక్కడ వరకు కిందికి లోపలికి వస్తాయి. ఆ పైపుల ద్వారా మనకు ఇసుక నీళ్ళు మిక్సర్ వస్తుంది. ఇసుక బూడిది అన్ని కలిసి వస్తాయి, అలా పడతాయి. నీళ్లు బయటకు వస్తాయి. కానీ తమ్మి నీళ్లు పోవడం ఎట్లా పోతాయి? ఇప్పుడు మన నీళ్లు పెరుగుతుంటాయి కదా, నీళ్ళు పెరిగిన కొద్దీ ఈ నీళ్ళు ఇటు వెళ్ళిపోతాయి. ఈ నీళ్ళు ఇటు వెళ్ళిపోయి మనకు కిందికి వెళ్ళిపోతాయి. మొత్తం కింద మనకి మళ్ళీ పంపులు ఉంటాయి, పెద్ద పెద్ద పంపులు ఉంటాయి. ఆ పంపులు ఏం చేస్తాయి, కింద పెరిగిన నీళ్ళన్నీ మళ్ళీ మనం మీదికి పంపిస్తాం. తమ్మి ఇప్పుడు కొన్నిసార్లు ఇట్లా తవ్వకుండా అంటే నింపకుండా ఇట్లా వదిలిపెడతారా? అది ఒక రకమైన మెథడ్ ఉంటుంది. ఇప్పుడు అదేం మెథడ్ ఒకసారి చెప్పరా? అది కేవింగ్ మెథడ్ అంటే. కేవింగ్ మెథడ్ అంటే ఏం చేస్తారన్నా? అలా ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఇళ్ళనైతే నింపుతాం కదా, దాంట్లో నింపకుండా ఏం చేస్తామంటే ఈ రూఫ్ బండనే పడేస్తాం. అదే నిండిపోతుంది. ఈ మీదికి దొవ్వితే అది పడిపోతుంది, నిండిపోతుంది. ఇవి ఏమిటికి వేస్తారు అన్నట్టు? అయితే ఇదేంటంటే మనం ఈ బండని మనం ఆపడానికి సపోర్టింగ్ వేస్తాం అన్నట్టు. ఇది ఈ స్క్రూ కాదు, ఇది ఇంత పొడుగు రాడు మళ్ళీ లోపలికి పోయి ఉంటది. ఆ బండని మనకు ఆపుతుంది అన్నట్టు. మీటర్ కోటి చొప్పున వేస్తాం మనం. మీటర్ ఒకటి చొప్పున వేస్తే బండను ఆపుతుంది. ఆపుతుంది. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు?